కారాపు అప్పు అడుగు అన్నయ్య. అన్నయ్య 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 ఎంత పని జరిగింది అన్నయ్య, ఎంత పని జరిగింది. జానకి ఇంటికి తీసుకెళ్దాం పద. రా అన్నయ్య రా. లేదు, నాకు సాధ్యం కాదు. మీరంతా నన్ను అర్థం చేసుకోండి, నన్ను ఇలాగే ఉండనివ్వండి. కానీ మమ్మల్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు వచ్చిన కష్టానికి అందరూ బాధపడుతున్నారు. వాళ్ళకి జరిగే నష్టాన్ని నువ్వు కూడా గమనించాలి. అవునమ్మా, అయ్యగారు చెప్పింది ఏం నిజం. నాటక సమాజం మూతపడడానికి వీల్లేదు. నీ మీద ఇందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చూడమ్మా, వీళ్ళందరినీ ఒక్కసారి చూడు. నేను నటించలేని గోవిందయ్య గారు. పుట్టెడు దుఃఖంతో ఆనందాన్ని నటించలేను. నేను ఆత్మవంచన చేసుకోలేను. ఇది ఆత్మవంచన కాదమ్మా, ఆత్మత్యాగం. నిన్ను గొప్ప కళాకారునిగా చేయాలనుకున్న నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుతుంది. నన్ను క్షమించండి గోవిందయ్య గారు, మీకు చేతులైతే దండం పెడతాను. నాకు ఇక్కడ ఉండడానికే మనస్కరించడం లేదు. ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అలాగే వెళదాం. నువ్వు కావాలంటే మరో చోటుకి వెళ్ళి నాటకాలు వెళ్దాం. అలాగైనా నీకు మనశ్శాంతి కలుగు. సరేనమ్మా. అదమ్మా రాజా, నువ్వు సరేనంటే వైజాగ్ లో ప్రదర్శన ఏర్పాటు చేస్తాను. సరేనా? మీ ఇష్టం. పాలు తీసుకో అన్నయ్య. అన్నయ్య పడుకోబోయే ముందు తప్పకుండా పాలు తీసుకో అన్నయ్య. ఏమిటండి ఆలోచిస్తున్నారు? చూడు జానకి, మీ అన్నయ్య హత్యానేరం చేశాడు. అయినా క్షమించే ఔదార్యం రాతకున్నా చుట్టూ ఉండే ప్రపంచానికి ఉండదు. అందుకని అతన్ని ఎక్కడికైనా పంపించేయటం మంచిది. కావాలంటే డబ్బు సహాయం చేద్దాం. ఏమండి? ఆ మాట శాంతమైన జానకి, మనం నలుగురు మధ్య బ్రతుకుతున్నాం. కానీ నలుగురు కోసం బ్రతకడం లేదుగా. అయినా అన్నయ్య ఈ నేరం చేయలేదు. ఎవరు చేశారో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. చెయ్యలేదని అర్థం చేసుకున్నాను గాని ఎవరు చేశారో అర్థం చేసుకోలేకపోతున్నాను. నీకే అర్థం కాని నిజాన్ని 10 మందిని ఎలా నమ్మమంటావు? ఎలా అర్థం చేసుకోమంటావు? ఏమండి, మీరు ఇలా మాట్లాడతారనుకోలేదు. జానకి, నేను లాయర్ని. మన ఇంట్లోనే ఒక హంతకుడున్నాడని తెలిస్తే నీ భర్త పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఆలోచించావా? ఆలోచించానండి. ఈ తాళి కట్టిన రోజే నీ మంచి చెడ్డలు నా బాధ్యత అనుకున్నాను. నీ పరువుకి భంగం కలిగించే పని ఎంత మంచి పనైనా సరే నేను చెయ్యను. అలాగే రేపు ఉదయమే మా అన్నయ్యని తీసుకొని మా ఊరు వెళ్ళిపోతాను. ఆవేశపడుకు జానకి, నీ మనసు బాధ పెట్టాలని అంటం లేదు. కానీ నా పరిస్థితి. అన్నయ్య పరిస్థితి ఆలోచించారా? తన కష్టాన్ని నోరు విప్పి చెప్పుకోలేడు. ఆకలైతే అన్నం కావాలి అని అడగలేడు. కేవలం నన్ను చూసుకొని తృప్తి పడుతూ జీవశ్రమన్నాగా బ్రతుకుతున్నాడు. నేను పోతే మిమ్మల్ని పరువుగా చూసే లోకమైనా ఉంది. కానీ నేను తప్ప మా అన్నయ్యకి ఇంకెవ్వరూ లేరండి. మీకు చెడ్డ పేరు రాకుండా నేను కాపాడతాను. నేనే మన్నయ్యని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతానండి. జానకి, వెళ్ళిపోతాను. జానకి,
రాధ, జానకిని కలుసుకోవాలన్నావుగా, నువ్వు పిలిపించా. చూడు, ప్రదర్శనకి 20 నిమిషాలే టైం ఉంది, త్వరగా కానీ. కూర్చోండి. జానకి, గోపి వైజాగ్ వచ్చాడా? వచ్చాడు. ఎలా ఉన్నాడు? బాగున్నాడా? తెలీదు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? ఎందుకని వెళ్ళిపోయాడు? చూడండి, అంతకుండా ఇంట్లో పెట్టుకోవటం అంటే. అంతకుడా? ఎవరిని హత్య చేశాడు? మీ వాళ్ళనా? మీకు కావలసిన వాళ్ళనా? కాదనుకోండి. ఆయన మీకేం అన్యాయం చేశాడు? నా తండ్రిని హత్య చేశాడు. అయినా నేను క్షమించాను. కానీ మీకు తన సర్వస్వం అనుకున్న చెల్లెల్ని, తన రక్తం పంచుకు పుట్టిన చెల్లెల్ని మీకు ఇచ్చి పెళ్లి చేశాడే. అందుకు మీరేం చేశారు? మీరు దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. కనీసం నిలవ నీడ కూడా లేకుండా చేశారు. నువ్వు తోడబుట్టిన దానివే, నిస్సహాయుడు, నోరు లేని అన్నయ్యకి ఇంత ఆశ్రయం లేకపోయావే. నువ్వు ఒక చెల్లెలివేనా? ఆయన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత నీకు అన్నగా సహిస్తోంది, నిద్ర ఎలా వస్తుంది జానకి? భగవంతుడా, ఏం బంధువులు, ఏం ఆప్యాయతలు!